నేడు పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలపై చర్చ. నేడు వరంగల్, నల్లగొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలు. అల్లర్లపై డీజీపీకి ప్రాథమిక నివేదిక ఇచ్చిన సిట్. నిందితులుగా 1370 మందిని గుర్తింపు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. కేంద్రంలో హస్తం పార్టీదే అధికారమన్న శ్యామ్ మోహన్. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం. అరెస్టైన వారిలో డ్రగ్స్ పెడ్లర్స్ సిద్దికి రాజు, రణ్వీర్. ప్రభుత్వం బాధితులను బెదిరించడం దారుణం. భార్యను వేధిస్తూ ప్రమోషన్ రాకుండా చేశారన్న పల్లా శ్రీనివాస్. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం 24 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్. ఈ నెల 31న కేరళకు నైరుతి రుతుపవనాలు. తర్వాత వారం రోజుల్లో ఏపీకి రుతుపవనాలు. ఇవాళ సాయంత్రం తిరుమలకు తెలంగాణ సీఎం. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న రేవంత్. ఎంపీ ఎన్నికల్లో సైనికుల్లా పనిచేశారు. కార్యకర్తలు పార్టీ విస్తరణకు కృషి చేయాలన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో 3 రోజులు విస్తారంగా వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్కోలో ప్రమాదం. బాయిలర్ ట్యూబ్స్ లీకేజ్ తో పొగలు. శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునః ప్రారంభం. సిఫార్సు లేఖలు స్వీకరిస్తున్న టీటీడీ. నేటితో ముగియనున్న తిరుపతి గంగమ్మ జాతర. రాత్రి విశ్వరూప అలంకారంలో అమ్మవారి దర్శనం. ఇవాళ రాజీవ్ గాంధీ వర్ధంతి. నివాళి అర్పించిన సోనియా, రాహుల్, ఖర్గే. ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతికి సంతాపం. రాష్ట్రపతి భవన్లో జాతీయ జెండా అవనతం. ఢిల్లీ మెట్రో రైల్లో కేజ్రీవాల్ ను బెదిరిస్తూ రాతలు. బీజేపీ పనే అంటూ ఆప్ ఆరోపణ. భారత్ లో భారీ ఉగ్రకుట్ర భగ్నం. అహ్మదాబాద్ లో 4 ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్. నెతన్యాహుపై అరెస్టు వారెంట్ ఇవ్వండి. ఐసీసీని కోరిన ప్రధాన ప్రాసిక్యూటర్. కలుషిత రక్తం కుంభకోణంపై స్పందించిన బ్రిటన్ ప్రధాని. క్షమాపణలు చెప్పిన రిషి సునాక్. రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు. 1,00,000 మార్కును చేరుకున్న వెండి ధర. ప్రపంచ పారా అథ్లెటిక్స్ లో మెరిసిన భారత్. ఛాంపియన్ గా తెలుగు అమ్మాయి దీప్తి. ఇవాళ కోల్కతా ఎస్ఆర్హెచ్ క్వాలిఫైయర్ మ్యాచ్. అహ్మదాబాద్ వేదికగా బిగ్ ఫైట్.